నిన్న కాంగ్రెస్ పార్టీ పెద్ద మనిషి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సారు మాట్లాడిన విషయం మనందరికి ఎరకే కదా. ఆ మాటలకైతే గట్టిగా కౌంటర్ ఇచ్చిండుల్లో మహేశ్వర్ గౌడ్ సారు ఎమ్మెల్యే. మరి ఇంటే మస్తు పరిశాన్ అవుతారు. వారెవ్వా ఇది కదా అసలు రాజకీయం అంటే. నిన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి సారు మీడియా చిట్ చాట్ల మాట్లాడుకుంటే బీజేపీ ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారో లేదో అన్నాడు. ఇక ఇంకేమున్నా చెప్పుండ్రి, బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్ గౌడ్ సారు గీ తీర్ల గరం అయ్యిండు. మేకపోతే గంభీరం కొద్ది ఏదో ఒకటి మాట్లాడాలని చెప్పి నిన్న కోమటిరెడ్డి మరి దినంలోనే పోసుకున్నాడో తెలియదు, మధ్య భ్రమించి మాట్లాడుతున్నాడో తెలియదు. 8 మంది బీజేపీ ఎమ్మెల్యే టచ్ లో ఉన్నారట. అసలు నీ తమ్ముడికి టచ్ లో ఉన్నాడో లేదో ముందు తెలుసుకో. నీ తమ్ముడే నీకు టచ్ లో లేనట. పాపం తమ్ముడు భార్యకు టికెట్ ఎంపీ టికెట్ ఇస్తాను అధిష్టానం ఒప్పుకుంటే నువ్వే అడ్డుపడ్డవట. నీ తమ్ముడికి నీకే లొల్లైతుంటే నీకు వేరే వాళ్ళు ఎందుకు టచ్ లోకి వస్తారో అర్థమైతే లేదు. అగ్గో ఇన్నర్ గదుల్లో కోమటిరెడ్డి వెంకటరెడ్డి సారే మొత్తం మీద కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సారు ఇంటి ఆమెకు టికెట్ రాకుండా చేసిండట. అటెనక ఇగో గీ తీర్ల వార్నింగ్ ఇచ్చిండు. భారతీయ జనతా పార్టీ ఏ ఒక్క ఎమ్మెల్యే కూడా ఇప్పటి వరకు అటువంటి చరిత్ర ఎప్పుడు లేదు. భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేని ముట్టుకునే సాహసం ధైర్యం కూడా ఇంకోసారి చేయొద్దని చెప్పి తెలియజేస్తున్నా. మా ఒక్క ఎమ్మెల్యేను ముట్టుకుంటే బిడ్డ 48 గంటల్లో నీ ప్రభుత్వం కూలిపోతుందని తెలియజేస్తున్నా. అగ్గో ఇన్నర్ గదుల్లో బీజేపీని ముట్టుకుంటే అగ్గి లెక్కనే అంటుకుంటాం అనబట్టే. 48 గంటలల్లో మీ ప్రభుత్వాన్ని మొత్తం నాశనం చేస్తాం అనబట్టే. అటెనక ఇగో గీ తీర్లు అరుచుకున్నాడు. నువ్వు ఈ రోజు కొనుగోలు చేసేటువంటి ఎమ్మెల్యేలు కండువాలు కప్పి నీ పక్కన కూర్చోటువంటి ఎమ్మెల్యేలని ఎందుకు రాజీనామా చేపించి ఎన్నికల బరిలోకి తీసుకుంటలేవు అని ప్రశ్నిస్తున్నాం. ఎస్, మా వైపు ఆ రోజు ఈటల రాజేందర్ గారు వస్తా అంటే రాజీనామా చేపించి ఎన్నికలకు వెళ్ళాం. బై ఎలక్షన్ లో గెలిపించి వారిని మేము తీసుకున్నాం. అదే మాదిరి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆ రోజు మా దగ్గరకు వస్తే రాజీనామా చేపించి ఎన్నికల బరిలోకి పంపించినాం. ఇది ప్రజాస్వామ్యం. ఇది అంటే ప్రజాస్వామ్యం, ఇదంటే ఎథికల్ పాలిటిక్స్. నీకు ఎథిక్స్ గురించి ఏం తెలుసు? నిన్న ఒక మాట మాట్లాడితే పిసిసి అధ్యక్షుడు ఒక మాట మాట్లాడితే ఈ రోజు ఒక మాట మాట్లాడుతా ఉన్నావు. పిసిసి అధ్యక్షుడిగా నువ్వు ఇచ్చినటువంటి హామీలు, నువ్వు ఇచ్చినటువంటి గ్యారంటీలు ప్రజలు నవ్వుకుంటున్నారు. మహేశ్వర్ గౌడ్ సార్ బాగానే మాట్లాడుతున్నాడు కానీ మరి ఆల పార్టీలకు కూడా 4-5 ఎమ్మెల్యేలు వస్తామని తయారున్నారని పెద్ద ఎత్తున జోరుగా ప్రచారం అవుతున్నది. మరి మీరెట్లా తీసుకుంటారు సార్ ఎమ్మెల్యేలను? చూడండి, అదే విషయం నేను తెలియజేస్తా ఉన్నాను. ఎవరైనా భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలు, భారతీయ జనతా పార్టీ నిర్ణయాలకి ఆకర్షితులై వస్తే డెఫినెట్ గా రాజీనామా చేసి వారు ఎమ్మెల్యేగా ఎంపీగా వారి పదవికి రాజీనామా చేసి మా పార్టీలో జాయిన్ అయితే తీసుకునే చరిత్ర మాకున్నది, తీసుకోవడానికి సిద్ధంగా మేము ఉన్నాం. లేని పక్షంలో ఆ 2/3 మెజార్టీలో ఆ రకంగా ప్రజాస్వామ్య పద్ధతిలో మా వైపు వస్తే మేము తీసుకోవడానికి సిద్ధంగా ఉంటాం. అగోనట ఇన్నర్ గదుల్లో బీజేపీ పార్టీలకు ఏ ఎమ్మెల్యే రావాలన్నా ముందుగాల రాజీనామా చేయాల్సిందేనట. చూడాలి మరి ముందు ఎవరు జాయిన్ అవుతారో, ముందుగాల ఎవరు రాజీనామా చేస్తారో ఏమో.